హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. ఈరోజు నేను పల్లి పకోడీ చేస్తున్నాను. ఇది సింపుల్గానే అయిపోతుందండి. అప్పటికప్పుడు కావాలంటే పల్లీలు పిండి రెడీగా ఉంటే మొత్తం మీద ఒక 40 మినిట్స్లో మొత్తం రెడీ చేసుకోవచ్చు. ఈరోజు నేను 4 కప్పులు పల్లీలకి చేస్తున్నాను. ఫస్ట్ 2 కప్పులు పల్లీలు దాకలో వేసి పల్లీలు వేడెక్కాక 5 మినిట్స్ వరకు వేపించండి, సరిపోతుంది. ఈలోగా మిక్సీ కప్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ చేసుకున్నాను. ఇది 2 కప్పులు వేగిన తర్వాత మళ్ళీ ఇంకో 2 కప్పులు పల్లీలు మళ్ళీ వేయించుకున్నాను. పల్లీలు వేగాక మళ్ళీ మూకుడు పెట్టుకుని నూనె పోసుకుని సన్న ఫ్లేమ్ మీద పెట్టేసి ఉంచితే మన ప్రాసెస్ అయ్యేలోపు నూనె కాగుతూ ఉంటుంది. ధనియాలు, జీలకర్ర పొడిని చేసి పెట్టుకున్నాను. సో పల్లీలు మనం వేయించుకుని తిన్నప్పుడు ఉండి అంత క్రిస్పీగా అక్కర్లేదు. 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నూనె పొయ్యి మీద పెట్టుకుని పల్లీలు బాగా రూమ్ టెంపరేచర్ వరకు చల్లారనివ్వాలి. చల్లగానే ఉండాలి పల్లీలు. ఇప్పుడు రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి జల్లించిన అవసరం లేదు. జల్లిస్తే సాఫ్ట్గా అయిపోద్ది, బాగోదు. సాఫ్ట్గా అయిపోతుంది, కొంచెం మురుగ్గా ఉంటేనే బాగుంటుంది. సో 2 కప్పులు శనగపిండి, 1 కప్పుకి బియ్యం పిండి తీసుకున్నాను. దానిలో ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు కారం వేస్తానండి. పచ్చి కారం వేస్తాను. కావాలంటే ఇంకా ఒక 4 పచ్చిమిరపకాయలు దంచుకుని వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. కారం ఎక్కువ వేసుకుంటే, ఇంకా అంతకంటే ఎక్కువ వేస్తే నలుపు వచ్చేస్తుందండి పకోడీ. సో మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే 4 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకోండి. ఇది 1 స్పూన్ గరం మసాలా వేసాను. గరం మసాలా అంటే నా దగ్గర పులావ్ మసాలా రెడీగా ఉంది, అది వేసాను. ఏదైనా పర్వాలేదు గరం మసాలా 1 స్పూను. తర్వాత ఉప్పు, సరిపడి ఉప్పు 1 స్పూన్ వేసి కలిపి చూసుకున్నాక మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని పల్లీల్లో వేసి, చల్లారిన పల్లీల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా జల్లుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్ళు పోసేయకూడదు, కొద్దిగా జల్లుకుంటూ కలుపుకోవాలి. అలా అయితే పల్లీలకి బాగా పడుతుంది. ఇది పిండి కాన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం కారపూసకి కలుపుకుంటాం కదా, కొంచెం అలా ఉండాలి. మళ్ళీ నీళ్ళు ఎక్కువైనా మళ్ళీ పలచగా అయిపోతుంది. సో చూసుకుంటూ జల్లుకుంటూ కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకుని పడుతుంది అనుకుంటే కొంచెం వేసుకోవాలి. కారం చెప్పాను కదా, ఇంకా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, కానీ నలుపు వచ్చేస్తుందండి. వేగాక నల్లగా అయిపోతాయి.
3 months అయిందండి ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. రేపు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, దానికి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటూ అందరూ కూర్చొని తింటూ క్రికెట్ చూస్తే బాగుంటుంది కదా. ఇలా సింపుల్ ఏమన్నా 2 రకాలు చేసి కూర్చుంటే మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. జీవితంలో చిన్న చిన్న సరదాలు మిస్ అవ్వకూడదండి. అవే మనకి తర్వాత అయ్యే మెమరీస్ బాగుంటాయి. మన మెమరీస్లోకి మంచి మంచి జ్ఞాపకాలు ఉండేలాగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలండి. బాగా కలిసిపోయింది. సో ఈలోగా నూనె కాగిపోయిందండి. ఇలా నూనె కాగిన తర్వాత కొంచెం వేసి చూస్తే పైకి తేలితే నూనె కాగినట్టు. నూనె కాగకుండా వేస్తే నూనె పీల్చేస్తే ప్లస్ గట్టిగా కూడా వస్తాయి. నూనె వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. ఇది నూనెలో సరిపడి వేసాను. ఇలా ముద్దల కింద కాకుండా స్ప్రింకిల్ చేసినట్టు వేయాలి. నేను కలుపుకున్న పల్లీలు మొత్తం 5 వాయిల కింద వేసాను. వెంటనే కలిపేయకూడదు ఏదైనా సరే, అది మెత్తగా ఉంటుంది కదా. ఒక్క నిమిషం వేగనిచ్చి కలపాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే చుట్టూ లోపలంతా బాగా వేగుతుంది. ప్రతిదీ కొనుక్కోవటం కంటే మధ్యలో ఇలా కొన్ని చేసుకుంటూ ఉంటే ఇప్పుడు జనరేషన్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు జనరేషన్కి అంత టైం ఉండట్లేదు, కానీ ఎప్పుడో నెలకో 2 నెలలకో ఇలా కొంచెం మూకుడు పెట్టి పిల్లలకి ఏదైనా చేసి పెడతా ఉంటే అదొక తృప్తిగా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎంత ఆ నూనె కింద ఫ్లేమ్ మంట తక్కువలో ఉందా ఎక్కువలో ఉందా దాన్ని బట్టి చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. మరీ తక్కువ మంట పెట్టినా కొన్ని ఐటమ్స్ బాగోవండి. మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి.
మోస్ట్లీ ఏంటంటే నొరగ తగ్గిపోతే ఎగిపోయినట్టే లెక్కేస్తాం. నొరుగు ఉందంటే లోపల కొద్దిగా పచ్చున్నట్టు అనమాట. కలర్ చూసినా తెలిసిపోతుంది. అలా చిల్లులు గిన్నె ఒకటి పెట్టుకుని ఆ చిల్లుల్లో వేసుకుని నూనె వాడిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. అన్నీ మొత్తం కలిపి ఉంచుకున్న పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత కడిగి ఉంచుకున్న కరివేపాకుని ఒక గుప్పుడు, తడి ఉండకూడదు కరివేపాకు, ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక గుప్పుడు వేసి ఆ నూనెలో డీప్ ఫ్రై చేసి తీసి వేపించిన పల్లీల్లో జల్లుకోవాలి. ఇది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేస్తే వేపించిన పల్లీల్లో వేసుకుని బాగా కలిపి చల్లారాక మూత పెట్టాలి. వేడిమే మూత పెట్టకూడదు. బాగా చల్లారిపోవాలి. వేడిమే మూత పెడితే చెమ్మ వాటర్ కింద వచ్చి మెత్తగా అయిపోతాయి. చల్లారాక మూత పెట్టుకుని నూనె చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకుని ఉంచుకుంటే కూరల్లో అయ్యి వాడుకోవచ్చు. ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకూడదు, మంచిది కాదు. కూర తాలింపులు అవి వాడేసుకోవచ్చు. అదండి, మరి ట్రై చేస్తారా పల్లి పకోడీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.